వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులు స్థానిక సంఘ కాపరి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా కూడి ఉన్న దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ గురించిన అనేక విషయాలు 7 వారాలు ధ్యానించాలనేది ప్రాముఖ్యమైన ఉద్దేశముగా ఉంటే రెండో వారంలోనికి అల్పుడను అయోగ్యుడైన నాకు అవకాశాలు ఇవ్వటం, అవకాశము పొందుకోవటం కూడా అది దేవుని యొక్క గొప్ప కృప అయి ఉన్నది. ఈ పూట ఈ 3వ సెషన్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు గురించిన ఈ విషయాల్లో రక్షణ పొందుకోవటంలో పరిశుద్ధాత్ముని పాత్ర ఉన్నదా? పరిశుద్ధాత్ముని పాత్ర ఉన్నదా? పరిశుద్ధాత్ముని పాత్ర ఉన్నది. ఈ రక్షణ పొందుకోవటంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ప్రాముఖ్యమైన పాత్ర ఏమిటో మనము ఈ దినము ఇప్పుడు ఈ సెషన్లో మనము కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. అది కాదు, 8వ వచనం 9వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఎవరు ఒప్పింపచేస్తారు? పరిశుద్ధాత్ముడే ఒప్పింపచేయాలి. ఎవరు కూడా మనలో ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం అనేది ఎవరు కూడా పుట్టించలేరు, ఒప్పింప చేయలేరు అన్నమాట. ఇది పాపము, దేవునికి విరోధముగా మనం పాపము చేస్తూ ఉన్నామనే ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని ఒప్పింప చేయగలడు, ఆయన మాత్రమే బయలుపరచగలడు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే 3వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సత్యం మనకు కనపడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇక్కడ రాయబడింది ఏమిటి? క్రొత్తగా జన్మించుట. కింద మనం చూస్తే ఆత్మ మూలముగా జన్మించుట. కొత్తగా జన్మించుట అయినా ఆత్మ మూలముగా జన్మించుట అయినా ఒకటే. ఇంకా ఎన్ని అర్థాలు ఉన్నాయో మనం చూస్తే, ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో మనం చూస్తే, పైనుండి జన్మించుట, ఈ కొత్తగా జన్మించటం అనే దానికి పైనుండి జన్మించుట అనే పదం కూడా దానికి పర్యాయ పదంగా ఉన్నది. ఆత్మ ద్వారా జన్మించుట, ఆత్మ మూలముగా జన్మించుట, క్రీస్తులో జన్మించుట, దేవుని మూలముగా జన్మించుట. కొన్ని చోట్ల ఏమి రాయబడింది? దేవుని మూలముగా జన్మించుట. పునర్జన్మ అనే పదం కూడా వాడబడింది. రెండవ జన్మ, మొదటి జన్మ, రెండవ జన్మ అని కూడా వాడబడింది. నూతన సృష్టిగా మారటం, తిరిగి పుట్టటం, పరలోకం సంబంధముగా జన్మించటం, క్రీస్తులో జన్మించటం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఏ పదము వచ్చినప్పటికీ కూడా మనకు జ్ఞాపకం రావాల్సింది కొత్తగా జన్మించటం. దానికి ఇన్ని రకాలుగా చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో. మనము జాగ్రత్తగా వీటిని గమనించాలి. కొన్ని చోట్ల నూతన సృష్టిగా మారటం అనే విషయం కూడా రాయబడింది. అయితే నేనేమంటానంటే దీనిని పరలోక సంబంధంగా
జన్మించుట అనే పదము దానికి సరైందిగా కనపడుతుంది. మనము శరీర సంబంధంగా మరి తల్లి గర్భంలో ప్రతి వ్యక్తి జన్మించాలి. అయితే ఈ కొత్త జన్మ అనేది పరలోక సంబంధంగా మనము ప్రతి వ్యక్తి కూడా జన్మించాలి. పరలోక సంబంధముగా మనం జన్మించగలిగినప్పుడే దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించగలము. నేను ఈ లోకంలో జన్మించానంటే పరలోకంలో ప్రవేశం ఉంటుందా? ఉండదు. పరలోక సంబంధంగా ప్రతి వ్యక్తి జన్మించగలిగినప్పుడే దేవుని రాజ్యంలో. అందుకని ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు. కాబట్టి మరి శరీర సంబంధమైన ఈ జన్మలో మరి శరీరమే మరి తల్లి నుంచి మరలా పుట్టిన బిడ్డకు కూడా తల్లి పోలికలు ఉంటాయి, లేకపోతే తండ్రి పోలికలు ఉంటాయి. మరి తల్లిదండ్రుల పోలికలతోనే జన్మిస్తారు. కానీ మరి పర సంబంధమైన జన్మ అది దేవుని పోలికలు, దేవుని స్వభావాన్ని కలిగి జన్మిస్తారు. కాబట్టి మరి దీనికి మనము క్రైస్తవులు మరి దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. అసలైన మరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే నూతనముగా జన్మించటము. క్రైస్తవ ప్రపంచమంతా ప్రాముఖ్యతనిచ్చేది దేనికి? బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకుంటే చాలు నీవు పరలోకానికి ప్రవేశిస్తావు అనే దాన్ని బాహ్య సంబంధంగా జరిగేది బాప్తిస్మము. సంఘం ముందు మనం ఒప్పుకుంటాం, అది నీటి ద్వారా మనము బాప్తిస్మం తీసుకుంటాం. అయితే ఈ బాప్తిస్మానికి మరి మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్నదా? మన జీవితాన్ని మార్చే శక్తి బాప్తిస్మానికి ఉన్నదా? లేదు. అంటే క్రైస్తవులు అనేక మంది నామకార్థంగా బాప్తిస్మం తీసుకునే సందర్భాలు అనేకమైనవి ఉంటాయి. అంటే ఆ వ్యక్తిలో పశ్చాత్తాపడటము ఉండకుండా బాప్తిస్మం తీసుకునే సందర్భం, పాప క్షమాపణ పొందుకోకుండా బాప్తిస్మం తీసుకునే సందర్భము, నూతన జన్మానుభవము లేకుండా మరి బాప్తిస్మం తీసుకునే సందర్భాలు ఉంటాయి. అట్లాంటప్పుడు అది ఆ వ్యక్తి రక్షింపబడినట్ల, రక్షణ పొందనట్లు. కాకపోతే మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యముగా రక్షణ అనే దానిని ఎక్కువగా మరి ఫోకస్ చేయబడింది ఈ యోహాను సువార్త 3వ అధ్యాయములోనే. మరి ఈ రక్షణ గురించి, ఈ రక్షణలో పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర చాలా ఉన్నది. ఆ పరిశుద్ధాత్ముడి కార్యము జరగకపోతే ఏ వ్యక్తి కూడా రక్షణ పొందనట్లే అని దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నది. మరి ఏ వ్యక్తి అయినా నేను బాప్తిస్మం తీసుకున్నానని చెప్పవచ్చు, కానీ నేను నూతన జన్మ అనుభవం పొందుకోలేదు అని ఏ వ్యక్తి అయినా చెబితే ఆ వ్యక్తి క్షణమాత్రము కూడా పరలోక రాజ్యములో మరి క్షణమాత్రం కూడా పరలోక రాజ్యములో చూడగలిగే పరిస్థితి లేదు అని మనం చెప్పవచ్చు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన మరి అత్యంత ప్రాముఖ్యమైన సత్యము మరి బైబిల్ గ్రంథంలో మరొక సత్యం మనకు కనపడదు. అంత ప్రాముఖ్యమైన విషయాన్ని మరి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్న పరిస్థితి. మరి ఎవరినైనా మనం అడిగితే నూతనంగా జన్మించటం ఏమిటి అంటే వాళ్ళు ఏమంటారు? చాలామందికి తెలిసింది ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటేనే అది రక్షణ. కానీ దీని గురించిన అవగాహన అనేక మందికి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే మరి బైబిల్లో అనేక విషయాలను మనము అర్థము చేసుకోలేని వారముగా మనం ఉంటాం. కాబట్టి మరి ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని గురించి మరి కొద్ది విషయాలు మనం జ్ఞానం చేద్దాం. ఇంతటి ప్రాముఖ్యమైన సత్యం మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ కూడా మనకు కనపడదు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మానవుడు 2 సార్లు జన్మించును. మానవుడు ఎన్నిసార్లు జన్మిస్తాడంట? 2 సార్లు జన్మిస్తాడు. మరి మొదటిసారి జన్మించే జన్మ ఏమిటి? అది తల్లి గర్భంలో జన్మించటం. మరి రెండవ జన్మ ఏమిటి అంటే మరి అదే పరిశుద్ధాత్మ ఆత్మ మూలంగా జన్మించటము, లేకపోతే తిరిగి జన్మించటము, లేకపోతే క్రీస్తులో జన్మించటం అని మనము చెప్పవచ్చు. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు నికోదేముకు. మరి యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రెండవసారి జన్మించాలి అన్నప్పుడు
ఈ నికోదేము ఏమంటూ ఉన్నాడు, మరలా ముసలివాడైన నేను మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చదవండి 3వ అధ్యాయం 4వ వచనంలో, నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. అంటే నికోదేమి లాంటి ఆ గొప్ప బోధకుడు, అతడు ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు, ఒక యూదులకు అధికారిగా ఉన్న వ్యక్తే కదా. అతడు ఒక పరిసయ్యుడు. మరి యేసు ప్రభువారు పరిసయ్యుల్ని శాస్త్రాన్ని అనేక సార్లు దూషించారు కదా. అయితే నికోదేము అలాంటి వాడు కాదు, అలాంటి వేషధారి కాదు, మంచిగా మరి ఒక భక్తి కలిగిన వ్యక్తే. అలాంటి భక్తి కలిగిన వ్యక్తికి మరి ఇక్కడ కొత్తగా జన్మించటం అంటే తెలియని పరిస్థితి. మరి నికోదేము మరి ఇంత భక్తి చేశాడు కదా, మరి నికోదేము మరి దేవుని రాజ్యంలో ప్రవేశించగలడా? నికోదేము మరి దేవుడు యేసు ప్రభువారు ఈయనతోనే అంటూ ఉన్నారు కదా, ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. మరి దానిని బట్టి నికోదేము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడా? ప్రవేశించలేడు. మరి నికోదేము లాంటి ఒక గొప్ప వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేకపోతే మరి ఆ నికోదేముకు మాత్రమే అది అవసరమా? కొత్తగా జన్మించటం అనేది అందరికీ అవసరమే. మరి నికోదేము లాంటి వ్యక్తికి అంత అవసరం అయినప్పుడు మనకు అది ఎంతో ఇంకా ప్రాముఖ్యమైనది. శరీర మూలంగా జన్మించినది శరీరము. అక్కడ చదవండి 6వ వచనంలో మనం చూస్తే, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని స్వభావాన్ని, నవీన స్వభావాన్ని పొందుకోవటమే, దేవుని స్వభావము, దేవుని పోలిక ఆపాదించబడుతూ ఉన్నది. నూతన జన్మానుభవంలో మనం చూసినట్లయితే మరి దేవుని స్వభావాన్ని మనం పొందుకునే వారముగా మనం ఉంటాం. అంటే ఈ వ్యక్తి పరిశుద్ధుడు. ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దాలి అంటే ఆ వ్యక్తి నూతన జన్మానుభవము ద్వారానే ఈ వ్యక్తి పరిశుద్ధుడని దేవుడు ముద్ర వేయగలడు. కానీ వేరే మనం చేసే మంచి పనులు బట్టి, మన యొక్క నీతిని బట్టి ఏ వ్యక్తి కూడా మరి ఈ వ్యక్తి పరిశుద్ధుడు అన్న ముద్ర వేయబడలేడు. కేవలం నూతన జన్మానుభవములోనే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అన్న ముద్ర వేయబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క నికోదేముకు మరి దేవుని రాజ్యము చేరే అర్హత లేనివాడుగా ఉన్నాడు. అతడు ఎంత వృద్ధుడైనా, ఎంత ధర్మశాస్త్రాన్ని మరి పాటించే వ్యక్తి అయినప్పటికీ కూడా మరి తిరిగి జన్మించకపోతే అది ఎంత విచారకరమైన పరిస్థితి. ఈనాడు మనం చూస్తే క్రైస్తవ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు మరి తిరిగి జన్మించని అనుభవంతో ఉన్నారు. ఈ సత్యాన్ని పక్కన పెడుతూ మరి ఆచార సంబంధమైన మరి ఈ నామకార్థమైన బాప్తిస్మమే మనం పరలోకానికి వెళతాము, ఈ మిగిలింది ఏమీ మనకు అవసరం లేదు, ఈ తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు, పాప క్షమాపణ అవసరం లేదు, ఎలా జీవించినా మనం బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళతామని అసలైన ఈ సత్యాన్ని, పరిశుద్ధాత్ముడు చేసే కార్యమే ఈ నూతనముగా జన్మింప చేయుట. అది పూర్తిగా పరిశుద్ధాత్ముని ఆధీనంలో జరిగే కార్యం, ఏ మానవుడు కూడా చేయలేని కార్యము. అయితే అది అనేక సార్లు మరుగుపడుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మరి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞానం చేసినట్లయితే, ఒకసారి జన్మించిన వాడంట 2 సార్లు మరణించెను. మరి 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణించెను. మరి మీకు అర్థమైందా ఈ వాక్యము? ఒక్కసారి జన్మించిన వాడు, తల్లి గర్భంలో మాత్రమే జన్మించిన వాడు 2 సార్లు మరణించెను. అంటే ఒకసారి ప్రతి వ్యక్తి మరణించాల్సిందే కదా ఈ భూమి మీద.
మరి ప్రతి వ్యక్తి కూడా మరి తన ప్రాణం పోవటమే మరి మరణం కింద, మరి అది ప్రతి ఒక్కరికి కూడా తప్పదు. రెండవసారి మరణించటం అంటే దానిని రెండవ మరణం అని చెప్పవచ్చు, ఆధ్యాత్మిక మరణం అని చెప్పవచ్చు, నిత్య మరణం అని చెప్పవచ్చు. కాబట్టి మరి ఒక్కసారి జన్మిస్తే మనము 2 సార్లు మరణించాలి. కాబట్టి ఒక్కసారి జన్మిస్తే మనకు దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. కాబట్టి 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారే మరణించును. 2 సార్లు జన్మించటం అంటే తల్లి గర్భంలో జన్మిస్తాము, రెండవదిగా ఆత్మ మూలముగా మరి తిరిగి జన్మించే అనుభవం మనం కలిగి ఉంటే ఒక్కసారి మాత్రమే మనం మరణిస్తాం. ఇంకా రెండవ మరణం అనేది మనకు ఎప్పటికీ ఉండదు. మనకు పుట్టినరోజు ఎప్పుడంటే మనం చెప్పేస్తాం గబుక్కుని, ఏమని చెప్తాము, పలానా రోజు పుట్టామని చెప్తాము. మరి కొంతమంది ఆత్మీయంగా పుట్టినరోజు బాప్తీసం తీసుకున్న రోజే ఆత్మీయంగా పుట్టినరోజు కింద భావిస్తాం, సహజంగా భావిస్తాం. అయితే ఇక్కడ మనం తిరిగి జన్మించిన రోజే అసలు మనం పుట్టిన రోజు అన్నమాట. అది మనం పరిశుద్ధినిగా, అంటే మన పాపాలు ఒప్పింప చేయబడి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన మీద కార్యము జరిగిస్తాడో అప్పుడే మనము అసలు పుట్టినరోజుగా మనం చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మారు మనసు, ఒక వ్యక్తి మారు మనసు పొందటం, తిరిగి జన్మించటం, రెండు కూడా మనం విడదీయలేని సత్యాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ తిరిగి జన్మించటం అనేది కేవలం అది ఆత్మశక్తితోనే, పరిశుద్ధాత్మ శక్తితోనే జరిగే కార్యమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు వెంటనే కార్యము జరిగించిన సందర్భం. సిలువ మీద దొంగ ఎంత టైం పట్టింది? అతడు తిరిగి జన్మించాడా? మరి జన్మించాడు, కానీ వితిన్ మినిట్స్లోనే కదా అతడు వెంటనే. అది దేవుని చిత్తాన్ని బట్టి. కొన్నిసార్లు మనం సువార్తను వింటాము, దేవుని సువార్త ప్రకటించబడితే పరిశుద్ధాత్ముడు సంధిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు సంధించే క్రమం ఎలా ఉంటుందంటే, కొంతమంది భక్తులు వారి అనుభవంలో చెప్తారు, ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ, ఆ వాక్యాన్ని చదివి నేను మారు మనసు పొందానండి, దేవుడు నన్ను పట్టుకున్నాడంటారు. కొంతమంది ఇంకొక వాక్యము, ఏది, యేసు రక్తము ప్రతి పాపము నుంచి, అది ఆ వాక్యము నన్ను సంధించిందండి, పరిశుద్ధాత్ముడు సంధించాడు, నేను మరి దేవునిలోనికి వచ్చాను, రక్షణ పొందాను అని ఇంకొక వాక్యం చెప్తారు. ఇంకొకరు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క వాక్యము పట్టుకుంటుంది. మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మరి దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా దేవుని యొద్దకు రారు. సువార్తను సాధనముగా చేసుకొని దేవుడు మరి ఈ ప్రపంచమంతా కూడా ఈరోజు ఇంతమంది క్రైస్తవులు ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు వారిని సువార్త ద్వారానే సంధించాడు ప్రపంచమంతా కూడా. అందుకనే అందరూ భయపడుతూ ఉంటారు, ఈ మతోన్మాదులంతా కూడా. మరి ఈ అనేక మంది యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే ఇంకా మన భారతదేశ పరిస్థితి ఏమిటి అని ఏదో విధంగా మరి దానికి ఆటంకాలు కల్పించడానికి మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా రాష్ట్రాలలో మరి సువార్త ప్రకటించలేని పరిస్థితి, సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు. మత మార్పిడి అని చెప్పి మరి జైలులో వేయటం. అంటే అక్కడ అసలు ఇది ఎందుకు పెట్టారు ఈ మత మార్పిడి అంటే, అసలుకి ఎవరు మరి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ చట్టాలు వచ్చినాయి అన్నమాట. ఈ చట్ట ముసుగులో మరి ఎవరైనా ఒకవేళ బాప్తీసం తీసుకోవడానికి ఎవరన్నా ప్రయత్నించినా ఇదిగోండి బలవంతంగా ఇచ్చాడనేసి అతను జైల్లో పెట్టడం, దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ సువార్తను ఎక్కడా కూడా సువార్త అందకుండా అడ్డుపడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్ముడు మరి సువార్త ద్వారా అనేక మందిని దేవుని వద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ తిరిగి జన్మించే అనుభవంలోనికి మరి పరిశుద్ధాత్ముడు క్రమంగా కొన్నిసార్లు కొన్ని నెలలు పట్టవచ్చు. మనము పాపము ఎప్పుడైతే దేవుడు మనల్ని పట్టుకుంటాడో అక్కడి నుంచి మనకు అనేక విషయాలు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము ద్వారా అనేక విషయాలు బయలుపరుస్తాడు. అవి ఒక రోజులో తెలుసుకోగలమా? ఈ వాక్యము మరి తెలుసుకోవడానికి కొన్నిసార్లు కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆ విధంగా దేవుడు మనల్ని
మరి తిరిగి జన్మించే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాడో ఆ వ్యక్తి నిజమైన రక్షణ పొందుకున్నట్లు. మరి మనం ఆ స్థితిలో ఉన్నామా? ఏదో మరి నామకార్థంగా ఆచార సంబంధంగా నేను ఏదో రక్షణ పొందాను అనుకుంటూ మరి అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. మరి మొట్టమొదటిగా గుండె ఆపరేషన్లో బెర్లిన్, జర్మనీ దేశంలో బెర్లిన్ అనే ఆ పట్టణంలో ప్రారంభించారు. అక్కడే ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు మొట్టమొదటిగా ఈ గుండె ఆపరేషన్ అనేది. అప్పటి వరకు ఎవరికీ తెలియదు, అనేక మంది చనిపోతూ ఉండేవాళ్ళు. చనిపోతూ ఉన్నప్పుడు మరి అతడు కనుగొన్న వ్యక్తిని బట్టి ఆ ప్రదేశంలో మరి హార్ట్ సర్జరీ చేయటం ప్రారంభించారు. అప్పుడు చనిపోవాల్సిన వ్యక్తులు మరి బ్రతకటం ప్రారంభించారు. మరలా కొత్త జీవితం, నూతనమైన జీవితం. చనిపోవాల్సిన వ్యక్తి మరలా పునర్జన్మ పొందుకున్నాడు అన్న ఆ మాట ఉపయోగించారన్నమాట. మరలా కొత్త జీవితం ప్రారంభించాడు అన్న ఆ మాట మరి ఆనాడు ఆ గుండె ఆపరేషన్ల వలన మరలా కొత్త జన్మ ఎత్తాడు అన్న మాట ఉపయోగించారు. అయితే అతడు మరలా తిరిగి బ్రతికినప్పటికీ కూడా కొద్ది కాలమే జీవించేవాడు. మరలా భూమిలో మరలా కలిసిపోవాల్సిందే కదా, మరలా తమ జీవితాన్ని ముగించాల్సి ఉన్నది. అయితే దేవుడు ఇచ్చిన జన్మ, ఈ పరసంబంధమైన జన్మ మనకు తప్పనిసరి. మరి పరసంబంధమైన జన్మను మనం పొందుకుంటే మనకు ఎప్పటికీ కూడా మరలా మరణించటం అనేది ఎప్పటికీ ఉండదు. కాబట్టి మనము ఈ నూతనమైన జన్మానుభవంలోనికి, ఆ అనుభవంలోనికి మనము నడిపించబడే వారముగా మనం ఉందాం. ఆనాడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దమస్కు అనే పట్టణంలో మరి పౌలుగా మార్చబడ్డాడు. మరి దేవుని వెలుగు ఎప్పుడైతే అతన్ని తాకిందో అతని జీవితము మార్పు చెందింది. తిరిగి జన్మించిన అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపించాడు. దానికి ఎక్కువ సమయం పట్టిందా? ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. మరి ఆ పౌలు భక్తుడు మరి ఖండాలు మరి దేవుని సువార్తను ప్రకటించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆత్మ ద్వారా జన్మించే అనుభవము మనము కలిగి ఉందాం. మరి నీటి మూలముగా జన్మించటం అంటే అది కొంతమంది బాప్తిస్మం తీసుకోవటమే నీటి మూలముగా జన్మించటం అంటారు. కొంతమంది నీరు అనేది వాక్యము కదా అనే అది చెప్పబడుతూ ఉన్నది, రకరకాలుగా చెప్పబడుతూ ఉన్నది. కానీ మరి బాప్తిస్మానికి అటువంటి శక్తి లేదు. కానీ మరి పరిశుద్ధాత్మకే అటువంటి కార్యము జరిగించగల అంతరంగంలో మార్పు, మనిషి చేయబడటం, ఆ మనిషి దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపంలోనికి నడిపించబడటం. మన సొంతగా మనం ఎంత కన్నీరు కార్చి మనకున్న కష్టాలను బట్టి మనం పశ్చాత్తాపంలోనికి నడిపించబడలేము. అయితే మనము పరిశుద్ధాత్ముడి యొక్క ఆధీనములో మరి పరిశుద్ధాత్ముడే మన మీద ఆ కార్యము జరిగించినప్పుడు మనము ఒప్పింపబడి నిజమైన పశ్చాత్తాపంలోనికి నడిపించబడతాం. మరి మన పాపాలు క్షమించబడతాయి, మారు మనసు అనుభవంలోనికి పొందుకుంటాం. తిరిగి జన్మించిన అనుభవంతో మనము మన రక్షణ అనేది ఒక ప్రాముఖ్యమైన ఈ రక్షణ కార్యం అనేది మరి అప్పుడే జరుగుతుంది. ఆ తర్వాతే మనము బాప్తిస్మములోనికి మనము ప్రవేశించవలసిన వారముగా మనమున్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నామో. కొంతమంది అంటారు నేను పుట్టుకతోనే క్రైస్తవుని అంటారు. అంటే క్రైస్తవునిగా నేను పుట్టానని అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఎవరైనా క్రైస్తవుడిగా పుట్టగలడా ఈ లోకం? నేను క్రైస్తవ దేశంలో పుట్టానంటే క్రైస్తవ దేశంలో క్రైస్తవులే ఉంటారు అందరూ, ఎక్కువ పర్సెంట్. కాబట్టి నేను మరి పుట్టుకతోనే జన్మతః నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. జన్మతః క్రైస్తవుడిగా ఎవరు కూడా ఉండలేరు. మరి పరిశుద్ధాత్ముని ఆత్మ మూలంగా జన్మించగలిగినప్పుడే ఆ వ్యక్తి మరి క్రైస్తవుడిగా చెప్పబడతాడు. కాబట్టి మరి అటువంటి అనుభవంలోనికి మనము నడిపించబడాలి. అమెరికా దేశంలో అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి
అంటే అమెరికా దేశంలో పుట్టిన వ్యక్తే అధ్యక్షుడిగా ఉండాలని వారు ఒక రూల్ పెట్టారనమాట. ఆ రూల్ ప్రకారం అక్కడే పుట్టి ఉండాలి. మరి నేను భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాను అంటే అక్కడ అధ్యక్షుడిగా ఉండటానికి వీలు లేదు. అంటే వాళ్ళ చట్టాలు ఇది. మరి ఎన్నో లక్షల మంది వేరే దేశాల నుంచి వెళ్తూ ఉన్నారు, ఎవరు కూడా ప్రశ్నించలా. మరి అక్కడ పుట్టిన వాళ్ళనే మరి ఎందుకు అధ్యక్షునిగా పెడతారని ఎవరూ ఇంతవరకు ప్రశ్నించలేదు. అక్కడ ఉన్న చట్టాన్ని అందరూ కూడా గౌరవించారు. మరి అక్కడ పుట్టిన వ్యక్తే అక్కడ అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? అక్కడ అమెరికా దేశానికి ఉంది, అమెరికా చట్టాలకి ఉంది. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికన్నా ఉందా? లేదు. మరి దేవాది దేవుడు ఈ కొత్తగా జన్మించటం, ఈ పరసంబంధమైన జన్మ, క్రీస్తులో జన్మించే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధంగా జన్మించాలి అనేది నిర్ణయించే అధికారం ఎవరికుంది? పరలోకపు తండ్రికి మాత్రమే. మరి దేవాది దేవుడైన మరి యేసు ప్రభు మాత్రమే అధికారం ఉన్నది. అది అంటే పరలోక దేశం అనుకోండి, అది అమెరికా దేశము, ఇది పరలోక దేశము. ఆ పరలోక దేశంలోనికి మరి మనము జన్మించాలి అంటే పరసంబంధముగా మనం ఎలాంటి వారముగా మనకు ఉండాల్సిన అర్హతలు ఏమిటో ప్రతిదీ కూడా మరి అది నిర్ణయించేది పరిశుద్ధాత్ముడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఈ లోకంలో ఎవరు కూడా మరి జన్మతః పాపి అయిన కర్మతః పాపి అయిన ఏ వ్యక్తి కూడా మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడు. పరలోక రాజ్యములో ఉంటే మరి ఏ వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉన్న వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. నేను ఇక్కడ ఉండలేను, నేను మరి వెళ్ళిపోతాను అని అతడు అక్కడ ఉండలేని పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా తీర్చబడిన ఏ వ్యక్తి కూడా, దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడితే తప్ప ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ కొత్తగా జన్మించటం అనే పదానికి మరి మరణములో నుంచి జీవములోనికి దాటటం అని కూడా చెప్పవచ్చు. నవీన స్వభావాన్ని పొందుకోవటము, మరి రూపాంతరపరచబడట, ఒక వ్యక్తి రూపాంతరపరచబడే అనుభవము అనేది కూడా పరిశుద్ధాత్మ మరి తిరిగి జన్మించటంలోనే మనము పొందుకోగలము. దైవ స్వభావంలో పాలు పొందటం అంటే మరి తిరిగి జన్మించడానికి మరొక పర్యాయ పదం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక వ్యక్తి ఆయన రాకడ వచ్చినప్పుడు ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడాలి అంటే అది కేవలము ఈ రూపాంతర అనుభవం అనేది మరి పరిశుద్ధాత్ముని కార్యమేనది. ఏ వ్యక్తి అయినా సరే ఈ ఆచార సంబంధంగా చేసే వాళ్ళు ఎవరు కూడా మరి ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా మార్చబడగలుగుతుందా? అది అసంభవం. కాబట్టి మరి తిరిగి జన్మించిన అనుభవము కలిగిన వ్యక్తి మాత్రమే మరి మహిమ స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మార్చబడగలరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని రిఫరెన్సులు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనము చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైన కానీ శరీరేచ్ఛల వలననైనను మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు, వారు దేవుని వలన పుట్టిన వారే. ఎంత గొప్ప పదము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి దేవుని వలన పుట్టాడు అంటే ఆ వ్యక్తి ఆత్మ మూలముగా జన్మించాడు, ఆ వ్యక్తి తిరిగి జన్మించాడు, ఆ వ్యక్తి పునర్జన్మ, ఆ వ్యక్తి పరసంబంధమైన జన్మ, ఆ వ్యక్తి క్రీస్తులో జన్మించాడు, ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడ్డాడు. మరి ఈ పదాలన్నీ కూడా అన్ని పర్యాయ పదాలే. దేవుని వలన పుట్టినవాడు అంటే దేవుని చిత్త ప్రకారము జన్మించిన వ్యక్తిని మరి దేవుని వలన పుట్టినవాడు అని కూడా మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే తిరిగి జన్మించటానికి మరి యేసు ప్రభువారి మరణ పునరుద్ధానముల ద్వారానే మనము
తిరిగి జన్మించగలము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. చదవండి 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఎంత గొప్ప మాట ఇక్కడ మనకు కనపడుతుంది. మరలా జన్మింప చేసెను. దేనిని బట్టి జన్మింప చేశారంట? ఆయన మరణ పునరుద్ధానములు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనము ఎప్పటికీ కూడా మరలా జన్మింప చేసే పరిస్థితి ఉన్నదా? మనం ఎప్పటికీ కూడా మరలా తిరిగి జన్మించే వారము కాదు. మరి ఆ అవకాశం దేవుడు అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందికి అవకాశం ఇచ్చాడు కదా, అందరికీ తిరిగి జన్మించడానికి. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవటం వలన అది ఒక అంశం అయితే, రెండవదిగా ఆయన చిత్తము, అది దేవుని వలన పుట్టడం అనేది అది కేవలము దేవుని చిత్తమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా దేవుని వాక్యము వలనే మనము తిరిగి జన్మించగలుగుతూ ఉన్నామంట. అది కూడా చదవండి. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. క్షయబీజము నుంచి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టిన వారు గనుక, చాలు ఇక్కడ మనం చూస్తే, క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. అంటే ఇక్కడ తిరిగి జన్మించిన అనుభవం అనేది దేని ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం? ఒకటి దేవుని చిత్తము, రెండవది క్రీస్తు మరణ పునరుద్ధానాలను బట్టి, మూడవదిగా మరి దేవుని వాక్యమును బట్టి మనము తిరిగి జన్మించటంలో ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన ఇక్కడ పదాలుగా మనం చెప్పవచ్చు. మరి అందుకనే మరి దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాన్నగారు మరి ఒక విగ్రహారాధన కుటుంబంలోనే జన్మించారు. బద్రిరాజపాలెంలో విగ్రహారాధన వివాహమే జరిగింది నాన్నగారికి. మరి ఆ ఊళ్ళో ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. కానీ నాన్నగారిని దేవుడు పరిశుద్ధాత్ముడే మరి ఒకరోజు మరి పరిశుద్ధాత్ముడే దేవుని వైపుకు తిప్పటం జరిగింది. ఎలాగ జరిగిందంటే, ఏదో మరి ఫ్రెండ్స్తో సంభాషిస్తూ ఉన్నప్పుడు మరి దేవుళ్ళు ఉన్నారు కదా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, మరి నిజ దేవుడు యేసు ప్రభువే అని ఒక మాట ఆ చెవిని పడింది, మా నాన్నగారి చెవిని పడింది. నిజమే ఆలోచించారు, ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి పాపం లేని దేవుడు ఎవరు అంటే, పరిశుద్ధాత్ముడు ఏదో ఒక విషయాన్ని తీసుకొని మరి మనము సత్యాన్ని తెలుసుకోవటానికి మరి పరిశుద్ధాత్ముడు ఆ సత్యాలను బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి నాన్నగారి మనసులో ఇదే ఒక్కటే పడింది, అందరూ పాపం చేసినారు, పాపం చేయని వాళ్ళు ఎవరు కనపట్టలేదు, మరి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? మరి యేసు ప్రభు వారు పాపం చేయలేదు అంటూ ఉన్నారు. అది నిజంగా పాపం చేయలేదా? మరి ఒక బైబిళ్ళు చదవాలన్న ఆశ కలిగింది నాన్నగారికి. అప్పటిదాకా అన్ని 5వ గ్రంథాలు చదివి ఉన్నారు. ఈ బైబిల్ చదవాలంటే ఆ రోజుల్లో ఈ బైబిల్ దొరికేది కాదు. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోగలుగుతూ ఉన్నాం. ఆనాడు బైబిల్ కావాలి అంటే ఎంఐఎస్ బైబిల్ స్కూల్ అయినా ఒకటి ఉండేది. పోస్ట్లో ఉత్తరం రాస్తే ఆ లెసన్స్ పంపించేవాళ్ళు. ఆ లెసన్స్ అన్నీ రాస్తే అప్పుడు కొన్ని నెలలకి ఒక కొత్త నిబంధన బైబిల్ పంపించారు. అప్పుడు మా నాన్నగారికి మరి స్ట్రీట్ లైట్ కింద చదివేవాళ్ళు, లైటింగ్ కూడా లేదు. అయితే ఇవన్నీ పాఠాలు రాయటం, ప్రధానికి మరి వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వటం, అలాగా మొత్తం కోర్సు పూర్తి చేస్తే అప్పుడు ఒక చిన్న బైబిల్ పంపించారు, కొత్త నిబంధన. అది చదువుతూ ఉన్నప్పుడు, ఆ స్ట్రీట్ లైట్ కింద ఉండి చదువుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మాట్లాడటం, పరిశుద్ధాత్ముడే, కేవలం పరిశుద్ధాత్ముడు, దేవుడు ఆకర్షించకపోతే
ఎవరు కూడా అట్లాగా మరి నాన్నగారు మరి దేవుని తెలుసుకోవటం, తర్వాత ఎన్నో సమస్యలు. మరి మా మదర్ అయితే ఏమాత్రము కూడా మరి దానికి సమర్థించలేదు. ఎన్నో శ్రమలు, చివరికి దేవుని కొరకు చివరికి మరి విడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయితే దేవుడు అద్భుతంగా మరి నాన్నగారిని సేవలో వాడుకున్నాడు. ఉద్యోగాన్ని మరి రిజైన్ చేశారు. గొప్ప ఉద్యోగం ఆనాడు మరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్నమాట. మరి ఇంజనీర్గా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మరి సంపాదించాలంటే అనేవాళ్ళు అక్కడ ఆఫీసర్స్ నువ్వు సంపాదించాలనుకుంటే ఎంతైనా సంపాదించవచ్చు. అయితే నాన్నగారు మరి యథార్థంగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఒక లెటర్ రాసి ఇచ్చేశారు. దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని సేవ చేయాలని ఒక లెటర్ రాసిస్తే ఆ పైన ఆఫీసర్ అన్నాడు, నీకేమైనా పిచ్చా, దేవుని సేవ ఏంటి, నువ్వు ఎంత సంపాదించవచ్చు ఇక్కడ, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మరి ఎందుకు దేవుడు అంటావు అని మరి పై ఆఫీసర్ కూడా ఆఫ్ చేశాడు, రిజైన్ని యాక్సెప్ట్ చేయకుండా. అయినప్పటికీ కూడా మరి దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవకి వెళ్ళాలి అనేసి మరి ఇంకా మా భవిష్యత్తు కూడా ఆలోచించాల, పిల్లల భవిష్యత్తు ఏమిటో కూడా ఆలోచించాల. మరి వెంటనే మరలా ఆ రెసిగ్నేషన్ లెటర్ మళ్ళీ వెనక్కి తీసుకోలేదన్నమాట. తీసుకోకుండా మరి రిజైన్ చేసి మళ్ళీ దేవుని సేవలోనికి రావడం జరిగింది. మరి ఈ కార్యం ఎవరు జరిగించగలిగారు? పరిశుద్ధాత్ముడే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించటం అనేది. ఆ కార్యము మీ జీవితంలో జరిగినట్లయితే మీరు నిజమైన రక్షణ పొందుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యము మరి క్రీస్తు మరణ పునరుద్ధానములు, మూడవదిగా దేవుని చిత్తాన్ని బట్టే ఒక వ్యక్తి నూతనముగా జన్మించగలడు. మరి ప్రాముఖ్యముగా దేవుని వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. నీ వాక్యమే బ్రతికించెను, బాధలలో వాక్యం చదవండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన అనుభవము, కొత్తగా జన్మించే అనుభవము. కాబట్టి ఆ వ్యక్తి పాపము చేయలేడు. పాపము చేయటానికి ప్రయత్నించినా మరి ఆ వ్యక్తి పాపము చేయటానికి పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు పాపము చేసే ప్రయత్నము చేసిన మరి వెంటనే పరిశుద్ధాత్ముడు మరి ఆ పాపములో పడకుండా మరి తప్పించగలిగే దేవుడు దానిని తప్పించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆయన కాపుదల ఉంటుంది. మరి సాతానుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడి కాపుదల ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. నూతనంగా జన్మించబడిన వ్యక్తి దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటాడు. నీతియుక్తమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము జీవించటానికి మరి ఆసక్తి కలిగి ఉంటాడు. అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉంటాడంట. చదవండి, దేవుని మూలంగా పుట్టినవాడు. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు మరి ఆ సహోదరుని ద్వేషించగలడా? ద్వేషించలేడు. ఎవరిని కూడా ద్వేషించలేడు. ఎవరితో కూడా సమాధానము పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరిని కూడా దూషించలేడు. దేవుని మూలంగా పుట్టినవాడు అందరినీ కూడా ప్రేమించే ఆ స్వభావాన్ని సంతరించుకుంటాడు. వాక్యం గురించిన ఆసక్తి, ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని నా హృదయము ఆశ కొనుచున్నది అంటాడు కదా దావీదు భక్తుడు. మరి ఏమంటాడు అక్కడ? దేవుని ఆలయమును దర్శించడానికి నా హృదయము సంతోషించుచున్నది. ఇవన్నీ కూడా తిరిగి జన్మించిన వ్యక్తిలో ఎప్పుడు వెళ్ళాలా దేవుని సన్నిధికి, ఎప్పుడు వాక్యం వినాలి, ఎప్పుడు ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మరి ఎంతగా గడపాలి, ఎంత ఎక్కువ సమయం గడపాలి అన్న ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మరి నీతియుక్తమైన జీవితం జీవించాలి, అంతము వరకు నమ్మకంగా ఉండాలి, మరి అందరినీ ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను పాటించే స్థితిని కలిగి ఉంటారు. మరి పాపం పట్ల ద్వేషము, అసహ్యము, మరి పాపం పట్ల విముఖత కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మరి మన జీవితంలో మరి నిజమైన రక్షణలో అత్యంత ప్రాముఖ్యమైన తిరిగి జన్మించే అనుభవము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి అటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యము నుంచి ప్రభువా మీకు కొద్ది విషయాలు మాట్లాడారు. పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఒక వ్యక్తి రక్షింపబడటంలో పరిశుద్ధాత్ముని యొక్క మరి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభువా. మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని రక్షించకపోతే ఆ వ్యక్తి మరి రక్షింపబడ్డానన్న ఆలోచన వాక్యానికి విరుద్ధమైనదని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మేము దేవుని మూలముగా పుట్టే వారముగా, ఆత్మ మూలముగా జన్మించినప్పుడే 2 సార్లు ప్రభువా మేము ఒక్కసారి జన్మించితే మరి 2వ మరణం ఉంటుంది, 2 సార్లు మరణించాలని ప్రభువా ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రెండవ జన్మ మాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకములో ప్రభు అనేక మంది మరలా 2వ జన్మ ఉంటుంది, 2వ జన్మలో పుడతారు శరీర పరంగాని ప్రభు అనేక మంది మరి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే ఈ 2వ జన్మ పరసంబంధమైన జన్మ ప్రభువ, అది మీరే ప్రభువ నిర్ణయించారు ప్రభువ. దానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, దాన్ని ఏ విధముగా మేము పొందుకోవాలి, ప్రతిదీ కూడా ప్రభువ యోహాను సువార్త 3వ అధ్యాయములో ప్రభువ మీరు ఈ అత్యంత ప్రాముఖ్యమైన విషయము పరిశుద్ధ గ్రంథములో మరి నిగూఢమైన విషయం, మరి ఎక్కువ మంది అర్థము చేసుకోలేని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువా మీరు బయలుపరుస్తూ ఉన్నారు ప్రభువా. నిజమే, మా జీవితంలో మేము అలాంటి అనుభవాన్ని మేము కలిగి ఉన్నామా? నిజముగా మేము తిరిగి జన్మించిన అనుభవం మాలో ఉన్నదా ప్రభువా? మీరు మమ్మల్ని సంధించి ప్రభువా మీ వాక్యము ద్వారా మరి మమ్మల్ని నీ వైపు నడిపించే ఆ స్థితి మేము కలిగి ఉన్నామా లేదా? నిజమైన పశ్చాత్తాపం ఒప్పింప చేయును పరిశుద్ధాత్ముడు పాపాన్ని, లోకాన్ని, నీతి నీ ప్రభువ మరి ఒప్పింప చేస్తారని ప్రభా మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రభా. మేము నిజముగా ఒప్పింపబడి ప్రభా మీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడి ప్రభా మా పాపాలు క్షమించమని మరి మేము పాప క్షమాపణ పొందుకున్న అనుభవము మేము కలిగి ఉన్నామా? మేము తిరిగి జన్మించిన అనుభవం మేము కలిగి ఉన్నామా? మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా అటువంటి
స్థితిలోనికి, అటువంటి రక్షణలోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మరి తిరిగి జన్మించకపోతే క్షణమాత్రము కూడా దేవుని రాజ్యంలోనికి ఎవరూ కూడా నిలిచి ఉండలేరని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మేము అనేక రకాలుగా అనుకోవచ్చు ప్రభువా, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. కొంతమంది నేను బాప్తీసం తీసుకున్నాను, పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతాను, మరి ఏది ఉన్నా లేకపోయినా. కొంతమంది నేను బలారాధన తీసుకున్నాను, అది ఉంటే చాలు నేను పరలోక రాజ్యానికి వెళతాను. ఇలాగ ప్రభువా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రభు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే నీ వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నది, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడని సెలవిస్తూ ఉన్నది. ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ విషయంలో మేము ఎలాగ నడుచుకుంటూ ఉన్నామో ప్రభువా, ప్రతిదీ కూడా ప్రభువా మీ వాక్యపు వెలుగులో, దైవిక వెలుగులో ప్రభువా మేము ప్రతిదీ కూడా మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా ఆ నూతన జన్మ మేము అందరం కూడా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించి జరగనైన కార్యక్రమం అంతటిలోనూ మీరు తోడుగా ఉంది. ఈ నామానికి మహిమ కలిగించుకొని మన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.